హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో టేస్టీ అండ్ ఫాస్ట్గా అయిపోయే ఫిష్ కర్రీ. మరి ఈ ఫిష్ కర్రీని మనము ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, 2 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక 2 స్పూన్ల కారం, 1/2 కప్ ఆనియన్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 కప్ టమాటా ప్యూరీ, రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిపి ఫ్రై చేసుకోవాలి. 'టమాటా ప్యూరీ కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, ముందుగానే నానబెట్టి జ్యూస్ తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. చింతపండు పులుసు వేసుకొని మొత్తం అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేసుకోవాలి. ఫిష్ పీసెస్ అన్ని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒకసారి మెల్లిగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫిష్ ముక్కలకు మసాలాలన్నీ పట్టే వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకు ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో చివరిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక మెంతులు, జీలకర్ర పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకు ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ టేస్టీ అండ్ యమ్మీ ఫిష్ కర్రీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.